మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి కార్తీక శుక్రవారం ఉదయం 10:30 లోపు ఇది వేసి దీపం పెట్టండి. గంటలో జీవితం మారి 4 వైపుల నుండి ధనం దూసుకుని వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో మీకు చక్కటి సంపాదన యోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం రోజు ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. అలా పెట్టడం వలన చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. కార్తీక శుక్రవారం రోజు ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఇది ఒక్కటి వేయండి. అలా వేయటం వలన ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. కార్తీక శుక్రవారం రోజు ఎవరైతే ఉదయం 10:30 లోపు దీపం పెడతారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. వారి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దరిద్రాలన్నీ కూడా పోతాయి. గంటలోనే మార్పు అనేది కనిపిస్తుంది. దీపం పెట్టడం వలన అష్టదరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. దీపం తేజస్సు తత్వానికి ప్రతీక. రోజు 2 సార్లు అనగా ఉదయం సూర్యోదయానికి ముందు, సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అనగా సంధ్యా సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాము. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా కూడా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. ప్రత్యేకించి కార్తీక శుక్రవారం రోజు దీనిని వేసి దీపం పెడితే చాలు బాగా ధనం వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి కార్తీక శుక్రవారం రోజు ఏం వేసి దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శుక్రవారం రోజు చేసుకునే సంతోషీమాత వ్రత కథను విందాం. పూర్వము చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకుని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు. 7వ వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతే సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు. తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతను అనుకున్నాడు. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చెద్ది కూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముసల్ది చూపిస్తున్న పక్షపాతమంతా కూడా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఓ కంట కనిపెట్టి సాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు, కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు.
అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి తనను ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు. మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించటం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. అయినను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషముగా పరదేశాలకు ప్రయాణమైనాడు. కాలకతడు పరాయి దేశము చేరు అందుక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి శ్రీకరునకు తన వద్ద ఉద్యోగము ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు మెచ్చుకునే ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయెను. అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగెను. దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను. అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను. ఇంటి పని అంతయు చేయించుకొని కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టడం లేదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది. ఎరువ గ్రామము వచ్చి వరకు ఓపికతో నడిచినది. ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయినది. ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషీమాత వ్రతము చేసుకొనుచూ ఉన్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మరిచిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక ఉన్నదని చెప్పినది. ఆ వ్రత విధానము అంతయు కూడా వారిని అడిగి తెలుసుకున్నది. అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషీమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడు శ్రద్ధాభక్తులతో చేయవలెను. ఇలా 40 శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారము నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహము వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నిటినీ కూడా పూర్తిగా అర్థము చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదే రోజు సంతోషీమాత పూజ జరుపుకుని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది.
మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయమని బదులు ఇచ్చిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారము నాడు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసినది. ఇట్లు కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుటతోనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది. ఇది ఇట్లు ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచూ ఉన్నవని సంగతి అత్తగారి పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలితో కూడబలుక్కొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తూ ఉన్నాయి అని నిజము చెప్పినది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనము చేసుకొని నన్ను కటిక దరిద్రము నుండి తప్పించినావు. నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలాగా చెయ్యి తల్లి అని మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒక రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు. నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచూ ఉంటివి. ఇట్లైనచో పెండ్లి ఎలా చేసుకుంటివి? నీ చెంతనే ఉండాలని చిలక గోరింకవలే కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రము కోరిక ఉంటుందా ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము. ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహమునకు గురి అయ్యుదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించినదెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతూ ఉన్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మ అని మొక్కుకున్నాడు. అతని మొరవిన్న ఆ తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహము వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి. కావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూటకట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున మరి ఒకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త, ఆ పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు ఊరికి వచ్చాడు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది.
శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు. మార్గం మధ్యలో అతనికి ఆకలి వేసింది. చెరువులో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో కూడా అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటము ఇష్టము లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోడికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్లకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగమయ్యింది. వ్రత నియమము విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబంధాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళారు. అప్పుడు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి పిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు. గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలి పడిపోయారు. ఈ దృశ్యమంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసినది. ఆమె సంతోషిమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే, అమాయకురాలైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించటంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకము కలగలేదు. అలాగో అలా శ్రీకరుణ్ణి, కళ్యాణిని సర్వనాశనము చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున ప్రేమ నటించి పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది. అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడ ఉన్న పాలన్నీ కూడా గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. పిల్లవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణినే పాలల్లో విషము కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ
ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించటములో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టటము విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తెలిసిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించినది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకు అని చెప్తుంది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కూడా కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. వీడియోలోకి వస్తే, కార్తీక శుక్రవారం రోజు దీపం వెలిగించి ఆ దీపంలో దీనిని వేస్తే చాలు ధన ఆకర్షణ పెరుగుతుంది, లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ పదార్థాలకు ఉంది. మన పెద్దలు కూడా పూర్వం దీపంలో ఇది వేసి వెలిగించేవారు. అందుకే వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేవారు. ఈ కార్తీక శుక్రవారం రోజు చక్కగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఎర్రటి పూలతో పూజిస్తే చాలా మంచిది. తర్వాత అమ్మవారి ముందు చక్కగా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. పూజలేమీ చేయలేని వారు కనీసము అమ్మవారి ముందు దీపం పెట్టినా చాలు. ఈ దీపాన్ని కూడా ఉదయం 6 నుండి 10 గంటల 30 నిమిషాల లోపు పెట్టండి. ఇలా అమ్మవారి ముందు దీపం పెట్టి ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి. అంటే రవ్వంత బెల్లం ముక్క వేయండి. ఎందుకంటే బెల్లం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బెల్లం ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణాన్ని తీరుస్తుంది, డబ్బుని రెట్టింపు చేస్తుంది. బెల్లం ముక్కతో పాటుగా ఒక లవంగాన్ని కూడా తీసుకొని ఆ లవంగాన్ని పొడిలాగా చేసి ఆ లవంగం పొడిని కూడా దీపంలో వేయండి. ఇలా లవంగం పొడిని వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, బాగా కలిసి వస్తుంది. దీపంలో లవంగం పొడిని వేయటం వలన అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ధనం బాగా కలిసి వస్తుంది. కనుక ఈ కార్తీక శుక్రవారం రోజు దీపం వెలిగించి ఆ దీపంలో బెల్లాన్ని మరియు ఒక లవంగం పొడిని వేయండి. ఇలా వేయటం వలన డబ్బు రెట్టింపు అవుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెడితే ఆటోమేటిక్గా మీ జీవితం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి, ధనం 4 వైపుల నుండి దూసుకొని వస్తుంది, సంపాదన పెరుగుతుంది. కనుక మీరు కూడా ఈ కార్తీక శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.